జగన్మాత పార్వతీదేవి స్నానం చేసిన మారునేళ్ల చెలమె కోనేరు ఒక శివాలయం ఉంది. ఎక్కడో తెలుసా? నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని పార్వతీదేవి స్నానం చేసిన మారునేళ్ల చెలమె కోనేరు శివాలయం ఉంది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి మరియు అక్కడికి వచ్చే స్వాములు మాట్లాడుతూ, ఉమామహేశ్వరులు కైలాసం నుంచి యాగంటిలో ఉద్భవించటానికి వచ్చుచుండగా అమ్మవారు ఋతుక్రమం తప్పింది. అప్పుడు అమ్మవారు స్వామితో, స్వామి, మనము భూలోకంలో ఉద్భవించటానికి పోవుచున్నాము, అక్కడికి వద్దు స్వామి అని చెప్పి కైలాసం నుంచి ఈ మారునేళ్ల చెలిమే కోనేరు శివాలయం వద్ద దిగి అమ్మవారు స్నానం చేయుటకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింపచేశారు. ఆనాడు ఉద్భవింపజేసిన గంగనే ఈ మారునేళ్ల చెలిమి కోనేరు. ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ అమ్మవారు 5 రోజులు ఋతుస్నానము చేసిన తర్వాత యాగంటికి పోయి అక్కడ ఉద్భవించారు. అందుకుగాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్వతీదేవి కైలాసం నుంచి చెలికత్తెలతో వచ్చి ఈ మారునేళ్ల చెలిమె కోనేరులో ఋతుస్నానం చేయనని ఈ స్థల పురాణం చెప్పబడింది. అలాగే ఈ గుడిని మరింత అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. నేను రామకృష్ణారెడ్డిని. ఈ గుడి కార్యకర్తగా ఇక్కడ పనిచేస్తుంటాము. ఇక్కడ డెవలప్మెంట్ గురించి అంతా ఏదైనా కానీ మనమే చూసుకుంటుంటాము. ఇక్కడ ఈ గుడి చరిత్ర ఏమనగా, పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి భూలోకానికి ఉద్భవించడానికి వచ్చేటప్పుడు అమ్మవారు ఋతుక్రమైనది. అప్పుడు అమ్మవారు ఇక్కడ 5 రోజులు ఋతుస్నానం చేసి ఆ తర్వాత యాగంట్లో ఉద్భవించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారు ఋతుస్నానానికి కోనేరికి వచ్చి స్నానం చేసిపోతుంటుంది చెలికత్తెలతో వచ్చి. అలాగనే ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ ముఖద్వారం ధ్వజస్తంభం లేనందున భక్తులే ఇక్కడ ముఖద్వారం ధ్వజస్తంభం గుడుక 22-23 హోమాలు పూజలు, ఫిబ్రవరి 22-23 హోమాలు పూజలు, 24 ధ్వజస్తంభ ప్రతిష్ట, మరలా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట కూడా భక్తులు చేయగలుగుతున్నారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, కార్తీకాలు, శివరాత్రులు ఎన్నో కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులు కూడా బాగానే వస్తుంటారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు, శివమాల వేసిన భక్తులకు కానీ, మధ్యన వచ్చిన భక్తులకు కానీ వసతులు లేకుంటే ఇక్కడ ఒక 5 రూములు కూడా నిర్మించగలిగినాం. ఆ వసతి కోసము ఇక్కడ వసతులు కూడా కల్పించుకుంటూ మేము కృషి చేసుకుంటూ ఇక్కడ ఉంటాము. మీ పేరు? నా పేరు రామకృష్ణారెడ్డి. ఎక్కడ ఉంటుంది గుడి? ఇక్కడ యాగంటి సమీపంలో కిలోమీటర్లు. నా పేరు శివనారాయణ. బనగానపల్లి మండలం యాగంటి దేవస్థానానికి సమీపంలోని పార్వతి కోన, పార్వతి స్థానం, పార్వతి పరమేశ్వరుల స్థానం అనేటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పార్వతి కోన ఇక్కడ కలదు. యాగంటికి 1 కిలోమీటర్ దూరంలో. ఇక్కడ మా పెద్దల కాలం నుంచి కూడా మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి పెద్దలు, కార్యకర్తలు ఎవరైతే రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గుడి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని, తండ్రిని దర్శించుకొని పునరుద్ధతులు అవుతూ ఇక్కడ అమ్మవారి స్నానం చేసినటువంటి కోనేటిలోని నీళ్లు తాగుతూ ఆ నీళ్లు ఇంటికి తీసుకెళ్తూ మాకు ఎంతో పుణ్యం కలుగుతుంది, మాకు శుభం జరుగుతుంది అని చెప్పి చాలామంది ఈరోజు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ జరగడం కోసము, అదేవిధంగానే ఇక్కడ గుడి ఆవిర్భావం నుంచి కూడా గజస్తంభం కానీ లేదు. ఆ గజస్తంభం ఏర్పాటు కోసం రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి ఇరువురు ఆధ్వర్యంలో ఇక్కడ 22, 23, 24 హోమ ప్రతిష్ఠ జరుగుతూ 24వ తారీఖు గజస్తంభ ప్రతిష్ఠ కూడా జరగబోతుంది. భక్తాదులందరూ వచ్చి ఈ సమావేశం జయప్రదం చేయాలా. గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ మేము ఉండడానికి, శివసాములు ఉండడానికి మరియు అమ్మవారి సేవ చేసుకోవడం కోసం వచ్చినటువంటి భక్తాదులకు సంపూర్ణంగా ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు అందుబాటులో, రూములు అయితేమి, అదేవిధంగానే వాళ్లకు భోజన ఉచిత ఇక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన సాములందరికీ, అది ఎవరన్నా కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా భక్తాదులందరికీ ప్రసాదం అందే విధంగా ఇక్కడ ఇరువురు ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఇంకా భక్తాదులు ఇంకా ముందుకొచ్చి ఈ గుడి డెవలప్మెంట్ కోసం మీ వంతు
ప్రతి భక్తుడు అమ్మవారి సేవకై, నాయన సేవకై, తండ్రి సేవకై ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ గుడిని ఇంకా డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. మా మీడియా మిత్రులకు ఇది ఇంకా ప్రతి ఒక్కరూ గమనించి గుర్తిస్తారని చెప్పి ఆశిస్తాం.